జిల్లా షాబాద్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రెండు కుటుంబాల్లోని 6గురిని అతి కిరాతకంగా చంపిన మానవ మృగం కోసం ప్రత్యేక బృందాలు అనువనువు గాలిస్తున్నాయి. అంతేకాదు పోలీసు వర్గాలపైన చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. సిఐ క్రాంతిరెడ్డిని సస్పెండ్ చేస్తూ సిపి తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. రాజ్ కుమార్ పై మే 16న పోక్సో కేసు నమోదు కాగా మే 26వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే శుక్రవారం బెయిల్పై విడుదలయ్యాడు రాజ్ కుమార్. రాత్రి 11 గంటల సమయంలో నేరుగా మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ, రుక్కమ్మ అడ్డుపడ్డారు. దీంతో వారిద్దరిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు సమీపంలోని తీసుకువెళ్లి పీక కోసి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఓ మానవ మృగం చేసిన మారణ హోమానికి రెండు కుటుంబాల్లోని 6గురు బలైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకు ఈ మారణ హోమానికి దారితీసిన కారణాలు ఏంటి? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ మానవ మృగం చేసిన విధ్వంసానికి రెండు కుటుంబాల్లో 6గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక సైకో కిల్లర్ చేసిన ఈ నరమేధానికి రెండు కుటుంబాల్లో కూడా వారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 6 మర్డర్లకు సంబంధించి రెండు కుటుంబాలకు సంబంధించిన 6 మర్డర్లకు సంబంధించి కూడా 2 గంటల వ్యవధిలో జరిగినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కీలక వివరాలను కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి మనం బాధిత మైనర్ బాలికని నిందితుడు రాజ్ కుమార్ లాక్కెళ్తున్న దృశ్యాలకు సంబంధించి కూడా ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ నుంచి బాధిత మైనర్ యువతని లాక్కొని వెళ్ళి కారులో 4 కిలోమీటర్ల తర్వాత చెరువులు అంటే పొలానికి సమీపంలో కూడా కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతానికి అక్కడ ఎట్లా చంపాడు, ఇక్కడ నుంచి ఏ విధంగా తీసుకెళ్ళాడు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం నేను చూపిస్తున్న ఇదే రూట్లో ఒక సుమారుగా 4-5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చి అక్కడ తర్వాత తిరిగి ఆ మృతదేహాన్ని అక్కడ వదిలేసి అక్కడ నుంచి నేరుగా తిరిగి మళ్ళీ బాధితురాలి ఇంటికి వచ్చి వారి అమ్మ నానమ్మను కూడా అత్యంత కిరాతకంగా హతమార్చి ఇదే రూట్లో మళ్ళీ దైవాలగూడకి వెళ్ళి తన భార్యను 2-3 ఏళ్ల ఇద్దరు సంబంధించిన చిన్నారులను అత్యంత పాశవికంగా కిరాతకంగా హతమార్చాడు. కొద్దిసేపట్లో మనం ఆ బాధిత మైనర్ బాలికను కారులో బలవంతంగా ఎక్కించుకున్న స్పాట్కి వెళ్తే అక్కడ అసలు పరిస్థితి ఏంటో మనకి కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుంది. రాజ్కుమార్ దారుణానికి బలైన మైనర్ బాలికను నేరుగా ఎక్కడైతే మనం ఇందాక చూపించామో ఇంట్లో నుంచి చాలా బలవంతంగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టే క్రమంలో అక్కడ ఆ బాధిత బాలిక సంబంధించి కుటుంబ సభ్యులతో గొడవ పడిన తర్వాత వారిని విచక్షణ రహితంగా కత్తితో పొడి చేసి గొంతు కోసేసి ఆ తర్వాత ఆ బాలికను ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం నేను చూపిస్తున్న ఇదే ప్రాంతంలో కూడా చంపిన ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఉదయం ఈ ప్రాంతంలో కత్తి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకోవచ్చు రక్తపు సంబంధించిన మరకలు. మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం 7 రాళ్ళను పెట్టడం జరిగింది. దీన్ని ఒక పక్కా ప్రకారం ఆ కుటుంబంలోనే అంటే 2 కుటుంబాలకు సంబంధించి 6గురు చంపినట్టుగా మనం చెప్పుకున్నాం. ఇంకో 7వ రాయి ఎవరిదని అనుమానాలు కూడా మనం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేవలం ఇది ఒక నిర్మానుషమైన దైవాలగూడకు సంబంధించి దానికి గ్రామానికి ఆనుకొని ఉన్న ఒక నిర్మానుషమైన ప్రాంతంగా చెప్పుకుంటే ఇక్కడ చుట్టుపక్కల సంబంధించిన గ్రామీణ ప్రజలంతా కూడా క్రికెట్ ఆడుకునేందుకు దీనికి సంబంధించి వికెట్లుగా ఈ రాళ్ళను మాత్రమే పెట్టుకున్న పరిస్థితి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్న రాత్రి అత్యంత కిరాతకంగా మైనర్ బాలికను హత్య చేసే ముందు ఈ ప్రాంతంలో 4 గంటల ప్రాంతంలో కూడా రాజ్ కుమార్ పలుమార్లు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్టుగా ఇక్కడ నిన్న 4 గంటల సమయంలో సరిగ్గా నిన్న ఇదే సమయంలో క్రికెట్ ఆడుతున్న కొంతమంది యువకులు కూడా గుర్తించినట్టుగా మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత పాశవికంగా అత్యంత కిరాతకంగా ఒక మైనర్ బాలికను కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా యావత్ సమాజం కూడా దీనికి సంబంధించి కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బాధిత మైనర్ బాలికలు అత్యంత కిరాతకంగా ప్రాంచిన ప్రాంతం నుంచి నేరుగా ఇక్కడ నుంచి అతడి నివాసం కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ
కట్టుకున్న భార్యను ఎంత కిరాతకంగా హతమార్చాడు ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఎవరిని కదిలించినా కానీ కన్నీరు పరిమవుతున్నారు. రాజ్ కుమార్ నరహంతకుడుగా మారాడు. 2 కుటుంబాలకు సంబంధించి కూడా 6గురిని బలి తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు చర్చించుకున్న మాటే ఇక్కడ వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మనం రాజ్ కుమార్ నివాసానికి వద్దాం. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా ఇక్కడ నుంచి హత్య చేసిన తర్వాత ఏ విధంగా వెళ్ళాడు కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మైనర్ బాలిక కుటుంబ సభ్యులను మైనర్ బాలికను అత్యంత పాశవికంగా చంపిన తర్వాత ఎక్కడైతే ఆ మైదాన ప్రాంతంలో బాలికను గొంతు కోసి చంపిన ప్రాంతానికి సంబంధించి కూడా కూతవేటు దూరంలోనే రాజ్ కుమార్ నివాసం ఉంది. ప్రస్తుతానికి ఆ నివాసం వద్ద ఉన్నారు. చూసుకోవచ్చు, ముగ్గురిని అత్యంత పాశవికంగా కిరాతకంగా కర్షకంగా హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ నేరుగా ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఆ 2 చిన్నారులకు పాలు పడుతున్న భార్య సంబంధించి కూడా పెనుకులాట చోటు చేసుకోవడం. ఆ క్రమంలో ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ముందుగా భార్య గొంతు కోసి విచక్షరహితంగా కత్తిపోట్లతో పొడిచిన తర్వాత నిద్రిస్తున్న ఒక చిన్నారికి సంబంధించి కూడా నిద్రలోనే అత్యంత కిరాతకంగా గొంతు కోసి ఒక అరగంటలో తన అనుకున్న టార్గెట్ని పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కారులో కూర్చొని తన రాజ్కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన కట్టుకున్న భార్య 2 చిన్నాలతో పాటు మరొక 3గురిని చంపాను, తాను కూడా చనిపోతానంటూ కూడా ఆ తల్లిదండ్రులకు చివరిని కాల్ చేసి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరాయిన పరిస్థితి ఇప్పటి వరకు. ఎందుకంటే దాదాపుగా 12 గంటలకు పైగా గడుస్తున్నా కానీ ఇంకా అతడి ఆచూకీ ఎక్కడుందో కూడా పోలీసులు కనుగొని పరిస్థితి కనిపిస్తుంది. ఎంటైర్గా ఈ క్రైమ్ కిల్లర్కి సంబంధించి 6గురిని అత్యంత కిరాతకంగా ఒక జంతువులను చంపినట్టు చంపేసి ఆ తర్వాత అతడు పరారి కావడం ప్రస్తుతానికైతే షాబాద్ కాదు, ఇటు రంగారెడ్డి జిల్లాలో కాదు, తెలంగాణ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకొని అతడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అతన్ని ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అప్పటికే కొన్ని క్లూస్ లభించినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్న నేపథ్యంలో అతడు ఇప్పటికీ అసలు ప్రాణాలతో ఉన్నాడా లేడా ఎక్కడున్నది కూడా కొంత $1 బిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికైతే ఈ క్రైమ్ ఎపిసోడ్ ఇప్పటి వరకు చోటు చేసుకున్న ఘటనలు చూసుకుంటే కూడా అత్యంత కిరాతకంగా పాశవికంగా ఒక మానవ మృగం చేసిన హోమానికి సంబంధించి మారణ హోమానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ అతన్ని చీస్కరించుకుంటున్న విషయాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవరిని అడిగినా కానీ కన్నీటి పర్యమవుతున్నారు. అమాయకులను బలి తీసుకున్నాడు అని కూడా ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్న మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాం. తనుజతో కలిసి కిరణ్, 10 టీవీ, షాబాద్.